ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 143వ భాగం. రాముడు ప్రశ్నిస్తున్నాడు వశిష్ఠ మహాదేవుని, స్వామి, జీవుణ్ణి బంధించేటువంటి కర్మలు పరబ్రహ్మని బంధిస్తాయి, అంటే కర్మలు జీవుని బంధిస్తాయి కదా, అలాగే ఆ కర్మలు పరబ్రహ్మాన్ని కూడా బంధిస్తాయా అని ప్రశ్న వేశాడనమాట. దానికి వశిష్ఠ మహాదేవుడు చెప్తున్నాడు, రామా, జాగ్రత్తగా ఆలోచిస్తే కర్మలు అనేటివి పరమాత్మని బంధించలేవు. ఎందుకంటే ఈ పరబ్రహ్మ అనేవాడు ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఏంటా ఉదాహరణ అంటే, పరబ్రహ్మ అనేది ఒక నది లాంటి వాడు. ఒక నది అనుకో. ఇప్పుడు ఆ నదిలో ఒక పడవని లంగర్ వేసి నదిలో ఆపి ఉన్నారు. ఒడ్డుకు లంగర్ పాతి ఆ పడవ ఆగి ఉన్నది నదిలో అనుకుందాం. ఇప్పుడు పరబ్రహ్మమేమో నది లాంటి వాడు. ఈ నదిలో పైన నురుగు తేలుతూ ఉంటుంది. నురుగు, ఆ మురికి, ఏదన్నా చిన్న చెత్త చెదారము, బట్టలు ఇవన్నీ కూడాను పైన తేలుతూ ఉందనుకో. చెక్క, పొట్టు లాంటిదంతా కూడా నురుగుతో పాటు తేలుతూ ఉందనుకో. ఈ జీవుడిని ఏమనుకున్నాము? నురుగు అనుకున్నాము. అర్థమైందా? ఈ కర్మలన్నీ కూడాను ఆ పడవ నుండి ఒడ్డుకు కట్టిన తాడుతో పోలుస్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. పడవకి ఒక తాడు కట్టి ఆ తాడుని ఒడ్డు మీద లంగరేసి ఉంటారు. ఈ తాడుని ఏమంటున్నారంటే కర్మలు అని అంటున్నారు అన్నమాట. ఇప్పుడు ఈ తాడు ఆ నదిపై, నీటిపై వేలాడుతూ ఉంటుందన్నమాట. ఈ పైనుంచి వచ్చేటువంటి నురుగు ఆ తాటి కొసకి తగిలి ఆగిపోతుంది. నురుగేమో, నీళ్ళు మాత్రం కింద నుండి ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ తాడు నురుగును బంధిస్తుంది కానీ నీటిని బంధించడం లేదు. ఈ కర్మలు జీవుణ్ణి బంధిస్తుంది కానీ పరమాత్మని బంధించడం లేదని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పారు వశిష్ఠ మహర్షి. అర్థమైంది అనుకుంటాను. సరే, ఇప్పుడు ఇట్లా కర్మలు జీవుణ్ణి ఎలా బంధిస్తున్నాయి అనడానికి మహర్షి మరికొంత వివరణ ఇస్తున్నాడు అన్నమాట. ఎలాగంటే, రామా, జీవుడు పరబ్రహ్మం నుంచే వచ్చాడు అనుకున్నావు నిన్ననే. ఆ పరబ్రహ్మలో తొణుకు ఏర్పడడం వల్ల ఆ జీవభావం, జీవత్వం వచ్చింది అని అనుకున్నాం. అర్థమైందా? ఆ పరమాత్మలో స్పందన ఏర్పడడం వల్ల జీవుడు ఏర్పడ్డాడని మనకు తెలుసు. కాబట్టి సంకల్పమే జీవుడి యొక్క అసలు స్వరూపం. సంకల్పం త్రోబ్బంటే ఏంది, తొణుకంటే ఏంది, స్పందం అంటే ఏంది? సంకల్పమే అసలు జీవుడి యొక్క స్వరూపము. సంకల్పం అంటే ఏంది? మనస్సే జీవుడి స్వరూపము అని చెప్తున్నాడు ఇక్కడ. కేవలం జీవుని యొక్క స్వరూపం ఏమిటయ్యా అంటే అది మనస్సే. సంకల్పం ఉంది కనుక ఇతడు ఆ సంకల్పాన్ని అనుసరించి కర్మలు చేస్తున్నాడు. వృత్తులను అనుసరించి, వాసనలను అనుసరించి వృత్తులను అనుసరించి కర్మలు అన్నమాట. సంకల్పాలను అనుసరించి ఇతను కర్మల్ని చేస్తున్నాడు. ఈ కర్మలు చేసినందువల్ల ఆ కర్మలు ఇతన్ని బంధిస్తున్నాయి. కర్మల వలన అతను బంధింపబడుతున్నాడు. సంకల్పంలోంచి కర్మలు వస్తున్నాయి, కర్మల వలన జీవుడు బంధింపబడుతున్నాడు. అయితే జీవుణ్ణి బంధిస్తున్నాయి అంటే ఆ బంధం అక్కడ వరకు ఆగుతుందా? ఈ జీవుడికి మూల రూపం ఎవరు? పరమాత్మ కదా, పరబ్రహ్మ కదా. మరి ఆ పరబ్రహ్మని బంధించవా అన్నది ఇందాక రాముడు అడిగిన ప్రశ్న అన్నమాట. కర్మలు కేవలం జీవుణ్ణే బంధించి అక్కడికి ఆగిపోతాయా, లేకపోతే ఆ కర్మలు పరమాత్మను కూడా బంధించవా అని కదా అడిగితే, దానికి ఉదాహరణగా పడవ, నురుగు అదంతా చెప్పాడు వశిష్ఠ మహర్షి. కాబట్టి బంధించవా అని అడిగినాడు, దానికి ఉదాహరణ కూడా చెప్పాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకేం చెప్తున్నారు స్వామి? జీవునికి కర్మల వల్లనే జనన మరణ
చక్రబ్రంథంలో ఇరుక్కుంటున్నాడు. వీడు సంసారంలో ఇరుక్కుంటుంది దేవుడు తను చేసేటువంటి కర్మల వలనే. మంచి కర్మలు అయితే మంచి కర్మలు, చెడు కర్మలు అయితే చెడు కర్మలు, మంచి కర్మలకు మంచి ఫలితాలు, చెడు కర్మలకు చెడు ఫలితాలు, పాపము పుణ్యము, ఈ పుణ్యాన్ని పాపాన్ని అనుభవించాలి. ఆ జన్మలోనే అనుభవించలేకపోతే మరు జన్మ ఎత్తాలి. ఈ సంసారం అంతా ఏర్పడుతుంది ఎక్కడి నుంచి అంటే జీవుడి యొక్క కర్మల నుండి. అసలు మొదట ఈ జీవుడికి అస్తిత్వమే లేదనుకున్నాం. అసలు జీవుడు అనేవాడు అస్తిత్వమే లేదు. జీవుడు లేదు, జగత్తు లేదని కదా వేదాంతం చెప్తోంది, యోగవాసం చెప్తోంది. అస్తిత్వం, ఎగ్జిస్టెన్స్ లేదు. నిన్న కూడా మనం అనుకున్నాం ఎగ్జిస్టెన్సే లేదని. ఎందుకు ఎగ్జిస్టెన్స్ లేదు జీవుడికి అంటే, జీవుడు ఏదో ఎక్కడి నుంచో వేరుపడినోడు కాదు. ఆ పరమాత్మ యొక్క వెలుగు అంతఃకరణం మీద పడితే అంతఃకరణం మీద ప్రతిఫలించినటువంటి ఆ ప్రతిఫలమే జీవుడు అని అనుకుంటాం. కాబట్టి పరమాత్మే అలాగా కనపడుతున్నాడు. ఆభాస ఇది అంతఃకరణం మీద అనే అద్దం మీద పడి వెలుగు అది పరావర్తనం చెందుతోంది. ఆభాస అన్నమాట ఇది. కాబట్టి ఈ జీవుడికే అస్తిత్వం లేదు. అటువంటి వానికి ఎట్లా మొట్టమొదటి అస్తిత్వం ఏర్పడి, అసలు జీవుడికి అస్తిత్వం లేదు. కానీ అస్తిత్వం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అహంతో స్టార్ట్ అయింది, అంతే కదా. ఆ యొక్క నేను 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 అని పదే పదే గట్టిపడ్డం వల్ల ఆలోచన అహం అనేది ఏర్పడింది. అహంతో మొట్టమొదటి అస్తిత్వం ప్రారంభమైంది జీవుడికి. అయితే ఆ ప్రారంభమైనటువంటి ఆ అస్తిత్వం ఎలా కర్మల వలన జనన మరణ రూపమైనటువంటి అస్తిత్వం ఏర్పడింది. మెల్లగా గట్టిపడిపోయి వాడు చేసేటువంటి కర్మల వలన జననము మరణము అంటూ సంసారం అంటూ ఇంకొంచెం ఈ అస్తిత్వం అంతగా గట్టిపడింది. అర్థమైందా? కాబట్టి రామా, ఈ జీవుడి విధానం ఇదంతా భ్రాంతి మూలంగా ఏర్పడింది అబ్బాయి. కాబట్టి దీన్ని బట్టి తెలియదు ఏంటంటే జీవుడికి పారమార్థికంగా అస్తిత్వం లేదు. పారమార్థికంగా జీవుడు అసలు లేనివాడే. కాబట్టి అలాంటి అస్తిత్వం లేదు కనుక జీవుడికి పారమార్థికమైనటువంటి అస్తిత్వం, పారమార్థికంగా జీవుడు ఉన్నవాడు కాదు. కాబట్టి ఈ పరబ్రహ్మకి ఆయన అద్వితీయుడు అనడానికి కుదరదు. రెండోది లేదు. జీవుడు ఆ యొక్క పరబ్రహ్మం రెండు ఒకటే, వేరు కాదు అనేటువంటి ఆ పరమాత్మ యొక్క అద్వితీయత్వానికి ఏమాత్రం భంగం లేదు అనేది చెప్పడం అన్నమాట ఇక్కడ మహర్షి యొక్క ఉద్దేశం. రెండవది లేదు, పరమాత్మలో రెండవది లేదు అని చెప్పడమే ఇక్కడ మహర్షి యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఇలా చెప్తుండగా వెంటనే మళ్ళీ రామునికి ప్రశ్న, గురుదేవా అస్తిత్వమే లేనివాడు అంటే అసలు ఎగ్జిస్టెన్సే లేదంటున్నారు కదా జీవుడికి, మరి ఎగ్జిస్టెన్సే లేనివాడు ఉన్నట్లు కనిపిస్తున్నాడే, అసలు ఉండడానికి అవకాశమే లేని ఇతను ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. మరి కనిపిస్తున్నాడు కాబట్టి ఈ జీవుడికి పరమాత్మకి ఏదో సంబంధం ఉండాలి ఈయన ఊహ అన్నమాట. అసలు ఉనికి లేదని మీరు అంటున్నారు, కానీ కనిపిస్తున్నాడు. ఉండడానికి అవకాశమే లేదంటున్నారు, ఉన్నట్టు కనపడుతున్నాడు. మరి ఈ కనపడేటువంటి ఈ జీవుడికి ఆ పరమాత్మకి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి, సంబంధం ఏంటి అని మళ్ళీ అడుగుతున్నాడు శ్రీరామచంద్రుడు. ఈ జీవుడు ఎవరయ్యా, ఎలా పుట్టాడయ్యా, దీని విషయం నాకు వివరించవయ్యా అని మహర్షిని సవినయంగా అడుగుతున్నాడు రామచంద్రుడు. మునుపు చెప్పారు, మీరు చాలాసార్లు చెప్పారు, మరొకసారి వివరించండి. ఆయన కోసం కాదు, మన కోసం. ఇలా ప్రశ్నించడం వెనక రాముని ఉద్దేశం ఏమై ఉండొచ్చు? జీవుడు ఎలా పుట్టాడంటే ఆయన ఏది మనసులో పెట్టుకుని అడుగుండొచ్చు అంటే, జీవుడు మనోమయుడు కదా, మనస్సు సంకల్పమే కదా జీవుడు అన్నాడు. మనోమయం అంటే ఏంది? మనస్సు అనే దానిలోంచి పుట్టాడని కదా. ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది అని అడగడం అన్నమాట ఆయన మూల ఉద్దేశం. ఆయన అడిగిన ప్రశ్నలో ఈ మనసు ఎట్టా పుట్టిందయ్యా, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, దాని గురించి చెప్పయ్యా అని అడుగుతున్నాడు అనమాట. అది ఇండైరెక్ట్గా రాముడి యొక్క ఉద్దేశం అన్నమాట. పరమాత్మపై ఆరోపించబడినటువంటి అధ్యాస వల్లనే కదా ఈ జీవుడు పుట్టాడు, అంతే కదా. అధ్యాస ఏంటంటే పరమాత్మపై ఏర్పడే అధ్యాస అంటే ఏంది? తాడు మీద పాము అధ్యాస. అదేవిధంగా పరమాత్మ మీద కలిగినటువంటి భ్రాంతే జీవుడు, అదే అన్నమాట ఇక్కడ అర్థం. పరమాత్మ ఆరోపణ అధ్యాస వల్లనే కదా జీవుడు పుట్టాడు. అలా పుట్టిన జీవుడు పరమాత్మకి ఏమవుతాడు, ఏం సంబంధం, అతను ఏం రిలేషన్షిప్ ఏంటి, అత్త అవుతాడు, మామ అవుతాడా, నాన్న అవుతాడా, ఏమవుతాడు అని అడుగుతున్నాడు రాముడు అన్నమాట. అంటే
పరమాత్మకు అంశ అవుతాడు, పరమాత్మలో ఒక భాగంలాగా అవుతాడా, లేక పరమాత్మ నుండి పుట్టిన కార్యం అవుతాడా? కార్యం అంటే ఏంది? మట్టి నుంచి కుండ కార్యం, మట్టి నుంచి పుట్టింది కుండ కార్యం. అలాగా పరమాత్మ నుంచి పుట్టిన కార్యం అవుతాడా, లేక పరమాత్మలోని ఒక అంశం, ఒక భాగం అవుతాడా? ఈ జీవుడి యొక్క ఎగ్జిస్టెన్స్ని ఎలా చెప్పాలి? అది రాముడి యొక్క ప్రశ్న అనమాట. వశిష్ఠుడు చెప్తున్నాడు, రామా, జీవుడికి అస్తిత్వం అనేది లేదు, ఎగ్జిస్టెన్స్ లేదని నీకు అనేక సార్లు చెప్పాను కదా రామా, అయినా నీకు ఈ ప్రశ్న మళ్ళీ ఎందుకు వచ్చింది అని ఈయన మళ్ళీ ఎదురు ప్రశ్న వేశాడు వశిష్ఠ మహర్షి. దానికి రాముడు చెప్తున్నాడు, తనకెందుకు సందేహం కలిగిందో చెప్తున్నాడు. గురుదేవా, పరమాత్మలోంచి జీవత్వం, జీవుడు పరమాత్మ దృష్టిలో జీవుడు లేడన్నారు మీరు. పారమార్థిక దృష్టిలో జీవుడు లేరన్నాడు. కానీ నిజమే, ఒప్పుకుంటా, పారమార్థికంగా జీవుడు లేడు, ఉన్నది ఒకటే తత్వం, అది పరమాత్మే, జీవుడు అనేవాడు లేడు, సరే ఒప్పుకుంటా. కానీ వ్యవహార దృష్టిలో జీవుడు ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది కదా. వ్యావహారిక దృష్టితోనే నేను ఈ ప్రశ్న వేస్తున్నాను, పారమార్థిక దృష్టితో వేయడం లేదు, వ్యావహారిక దృష్టితో వేస్తున్నాను. అంటే ఇప్పుడు జీవుడు పుట్టాడు అనుకుందాం, ఆ పుట్టడం కూడా ఎలా? పరిణామ రూపం. అంటే మట్టిలోంచి కుండ పుట్టాడు అనుకుందాం. మట్టిని తీసుకున్నాం, ఆ మట్టిని కుండగా తయారు చేసాం, కుండ పుట్టింది. ఇంక ఇప్పుడు కుండ పుట్టినాక ఇంకా మట్టి లేదు విడిగా, అంతేనా? అంతే కదా. కుండ అంత మట్టి తీసుకున్నాము, మంచితో ఒక కుండ చేసాము, కుండ చేసేసినాక ఇంకా అక్కడ మట్టి లేదు. కుండ పుట్టిందంటే ఇంకా మట్టి ఇంకా లేకుండా పోతుంది. అలాగా జీవుడు పుట్టాడు అంటే ఇక పరమాత్మ లేకుండా పోయినాడు అట్టనా? అలాగా ఇప్పుడు మట్టి తీసుకున్నాం, మట్టితో కుండ చేసేసామంటే కుండ తయారైపోయింది అంటే మట్టి లేదు ఇంక ఇక్కడ. కుండలో ఉండొచ్చు కానీ మట్టి విడిగా లేదు. కాబట్టి అలా జీవుడు తయారవునాడు అంటూనే ఇక పరమాత్మ లేకుండా ఉన్నాడా? ఇది ఒకటి, అర్థమైందా? కాబట్టి ఇంత సృష్టి జరిగిన తర్వాత ఏంటంటే పరమాత్మ లేడు అంటే ఇక మనం కుదరదు, పరమాత్మ లేడు అనే దానికి అది కుదరదు. పోనీ ఇంకొక రకంగా తాడు మీద పాము ఉన్నట్టుగా ఉందనుకుందాం, తాడు మీద పాములాగా ఉన్నాడు జీవుడు అనుకుందాం. అప్పుడు జీవుడు అనేది మిథ్యాస్వరూపుడు, అంతే కదా, మిథ్య కదా, ఆభాస కదా, జీవుడు మిథ్య, పరమాత్మ సత్యం అనుకుందాం. అప్పుడు తత్వజ్ఞానం కలిగిన వాళ్ళకి ఏమవుతుంది? ఈ జీవుడు లేకుండా జ్ఞానం ఉండే వాళ్ళకి జ్ఞానం లేంతర వెలుతులో చూసినప్పుడు తాడులో పాము లేదు కదా, అంటే జ్ఞానం కలిగినప్పుడు ఆ ఆభాస వెళ్ళిపోతుంది కదా, భ్రాంతి వెళ్ళిపోతుంది కదా. మరి అలాంటప్పుడు తత్వజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులకు జీవుడు ఉండడు అనమాట. అర్థమైందా? ఇలాగైనా ఇంకా అసలు జీవుడు లేడు, అక్కడేమో పరమాత్మ లేడు ఒక రకంగా. ఏది కొండ తయారైనాక మట్టి లేదు కాబట్టి పరమాత్మ లేడు అనుకుందామా? లేకపోతే ఇక్కడ జీవుడు మిథ్యాస్వరూపుడు కాబట్టి జీవుడు లేడు అనుకుందామా? మరి జీవుడు లేడు అనుకుంటే ఈ తత్వజ్ఞానం కలిగిన వారికి ఈ విధంగా జీవుడు లేడు అనేటువంటి భావన ఏర్పడుతుంది అనుకున్నామంటే జీవన్ముక్తులు ఉన్నారు కదా లోకంలో, మన లేలే ఉంది కదా, ఆ జీవన్ముక్తులు ఉన్నారు. వాళ్ళ తత్వజ్ఞానం కలిగిన తర్వాత ప్రపంచమంతా కూడా భ్రాంతి రూపంగా తెలుసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఉండనే ఉన్నారు కదా, జీవుడు ఉండనే ఉన్నాడు కదా. అంటే ఇక్కడ ఏంటి? అక్కడ పరమాత్మ ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. అలాగాక ఇంకొక రకంగా ఈ రెండు పక్షాలు మనకి కుదరడం లేదు కాబట్టి అసలు జీవుడే పుట్టలేదు అంటారా, అసలు జీవుడే లేడు అంటారా? మరి ఈ ప్రపంచమంతా భోగ్య రూపంగా ఉందన్నమాట, భోగ్య రూపంగా కనిపిస్తుంది. భోగ్యం అంటే అనుభవించడానికి అనుకూలంగా ఈ ప్రపంచం అంతా ఉంది. మరి అనుభవించేవాడు లేకపోతే, భోక్త లేకపోతే భోగ్యం ఎందుకున్నట్టు ఈ ప్రపంచం? కాబట్టి ఇలా చెప్పడానికి కూడా కుదరదు, ఏ పక్షాన ఇది కుదరదు. కాబట్టి నేను ఈ ప్రశ్న వేస్తున్నాను మహర్షి అని అడుగుతున్నాడు. మొట్టమొదట దాంట్లో ఏం చెప్పాడు? కుండ తయారైపోయినాక మట్టి లేదు అంటే జీవుడు తయారైనాక పరమాత్మ లేడు అనుకోవాలా? అట్ట కుదరదు. అదే ఇంకో రకంగా ఏంటి? తాడు మీద కనపడినటువంటి ఆ పాము ఆ తత్వదర్శనం జ్ఞానం కలగగానే పోతుంది కదా, అలాగే తత్వజ్ఞానులకి ఈ జీవుడు లేకుండా పోవాలి, ఇక్కడ జీవుడు అక్కడ పరమాత్మ లేకుండా పోవాలి, ఇక్కడ జీవుడు లేకుండా పోవాలి.
మూడో రకంగా ఏంది, ఈ ప్రపంచమంతా జీవుడి యొక్క భోగ్యం కొరకే ఏర్పడింది కదా, మరి ఎవరి కొరకు ఉంది ఇది? భోక్త లేకుండా భోగ్య పదార్థాలందుకు ఎవరి కోసం ఉన్నాయి? ఈ 3 కారణాల వల్ల నేను మిమ్మల్ని ఈ ప్రశ్న వేస్తున్నాను స్వామి. కాబట్టి ఈ జీవుడు ఎలా పుట్టాడు, దీని యొక్క కథా కమామిష్ చెప్పండి అని అడుగుతున్నాడు ఇక్కడ శ్రీరామచంద్రుడు అనమాట. రేపటి ఎపిసోడ్లో వశిష్ఠ దేవుడు ఏం చెప్తాడో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ.